చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. విజయవాడ దసరా శరన్నవ మహోత్సవాలు మొదలయ్యి నేటికి 10 రోజులు పూర్తయ్యాయి. మూలా నక్షత్రం దాదాపు 2.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు అంటే బుధవారం ఉదయం వరకు దాదాపు 11.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని చెప్పి అధికారులు అయితే ప్రకటించారు. నిన్న రాత్రి 9 సమయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష భవానీ భక్తుల దీక్ష విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఇప్పటి వరకు సామాన్య భక్తులకు మాత్రమే పెద్దపీట వేశామని, ఇక నుంచి భవానీ భక్తులకు కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని, బుధవారం ఉదయం నుంచి భవానీ భక్తుల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తారు. ఆ క్యూ లైన్ లో సాధారణ భక్తులు ఎవరో ఉండరని చెప్పారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా భవానీ భక్తుల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయలేదు. సాధారణ భక్తులతో పాటు 100 కిలోమీటర్లు నడుచుకొచ్చిన భవానీ కూడా సాధారణ క్యూలో వస్తూ నానా అవస్థలు అయితే పడుతున్నారు. ఇక్కడ తర్వాత క్యూ లైన్ లో వచ్చే భక్తులకు మంచినీరు, వేడిపాలు, మజ్జిగ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు నెంబర్ 1 న్యూస్ మాట్లాడిన కొంతమంది భవానీ భక్తులు అయితే మంచినీరు తప్ప ఏమీ ఇవ్వలేదని అయితే చెప్తున్నారు. అలాగే తమకంటూ ప్రత్యేక క్యూ లైన్లు ఇస్తే సౌకర్యంగా ఉంటుందని, అమ్మవారి దర్శనం త్వరితగతిన చేసుకునే అవకాశం ఉంటుందని వారు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అయితే ప్రకటించారు. కానీ భవానీ భక్తుల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు, ఇక్కడైతే భవానీ భక్తులకు ఎలాంటి ప్రత్యేక క్యూ లైన్లు అయితే లేవు. వాళ్ళు కూడా 100 కిలోమీటర్లు నడుచుకొచ్చి నానా అవస్థలు పడి దుర్గగుడికి వచ్చాక సాధారణ భక్తుల్లాగే 9 గంటలు 8 గంటల క్యూ లైన్లు ఎదురు చూసి దర్శనం కోసం ఇబ్బంది పడుతున్నారు. 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తమకు ఇక్కడ కూడా గంటల తరబడి క్యూ లైన్లు ఉండటం చాలా ఇబ్బందిగా ఉందన్నారు. వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు. వారి ఇబ్బందులు ఏంటో, భవానీ భక్తుల బాధలు ఏంటో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. కాకినాడ నుంచి భవాని ఇప్పుడు పంపించారు. మన లక్ష్మవరం బయలుదేరాం భవాని ఇప్పుడు 10 నిమిషాలు పడుతుంది. అడిగాను భవాని పంపించలేదు, ఇక్కడే పంపించారు. ఇప్పుడు అలాగే అలాగే సార్. లేదు అడిగాను సార్, అక్కడ ఇవ్వలేదు. అలాగే సార్ ఇక్కడ ఇచ్చారు. బాగానే ఉన్నది ఇక్కడ, బాగానే జరుగుతుంది. అలాగే రాజమండ్రి నుంచి అప్పుడు 2 గంటలు విన్నారు కదా మీరు. నా వెనకాల విజువల్స్ కూడా చూడొచ్చు. సాధారణ భక్తులతో పాటే భవానీలు కూడా వస్తున్నారు. ఒక్కొక్క భవానీ 150, 200 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి కాళ్ళు వాసిపోయి పుళ్ళు పడి ఉన్న పరిస్థితుల్లో వారికి ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసినట్టయితే బాగుండేది. అలాగే వేరే దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కొంచెం ఆహారం లాంటిది కూడా క్యూ లైన్లు అందిస్తే ఇంకా బాగుంటుందని భవానీ భక్తులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో పాండురంగారావు, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.